హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బాయిలర్ డ్రాఫ్ట్ గురించి చూద్దాం. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ మెయింటైన్ అబోవ్ అండ్ బిలో ది ఫైర్ గేట్. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ పాసిబుల్ ఇన్ టు మెయింటైన్ ఏ ప్రెషర్ అబోవ్ ఆర్ బిలో ఇన్ ది గ్రేట్. ఓకే, దిస్ డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ నౌన్ యాజ్ డ్రాఫ్ట్. ఈ ప్రెషర్ని ఏదైతే మనం డిఫరెన్స్ చేస్తున్నామో దాన్ని మనం డ్రాఫ్ట్ అని అంటాం. ద మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ డ్రాఫ్ట్ ఇన్ ఏ బాయిలర్ ఆర్ ఫస్ట్ వన్ టు ప్రొవైడ్ an adequate supply of air for fuel combustion. Second one, to exhaust the gases of combustion from the combustion chamber, to discharge these gases to the atmosphere through the chimney. ఓకే, ఈ వచ్చేసరికి ఏంటంటే మనకి బాయిలర్లో ఉండే మెయిన్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, టు ప్రొవైడ్ an adequate supply of air for fuel combustion. Okay, to exhaust the gases of combustion from the combustion chamber, to discharge these gases to the atmosphere through the chimney. Okay, and now here classification of drafts. In general, the drafts may be classified into the following two types: natural draft and artificial draft. Natural draft, it is the draft provided by a chimney due to the difference of densities between the hot gases inside the chimney and cold atmosphere air outside it. ఈ చిమ్నీ వచ్చేసరికి ఏంటంటే మనకి దీని యొక్క డెన్సిటీ అంటే డ్రాఫ్ట్లో ప్రొడ్యూస్డ్ అయ్యే దీని గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క డెన్సిటీని బట్టి మనం యొక్క చిమ్నీని అనేది తయారు చేస్తూ ఉంటాం అనమాట. అలా తయారు చేసేసి హాట్ గ్యాసెస్ని ఇన్సైడ్ నుంచి చిమ్నీ ద్వారా బయటికి పంపిస్తూ ఉంటాం అట్మాస్ఫియర్లోకి. ఓకే, ఆర్టిఫిషియల్ డ్రాఫ్ట్. ద ఆర్టిఫిషియల్ డ్రాఫ్ట్ మే బీ ఏ మెకానికల్ డ్రాఫ్ట్ or a steam jet draft. The draft produced by a fan or blower is known as mechanical or fan draft, where the draft produced by a steam jet is called steam jet draft. The artificial draft is provided when natural draft is not sufficient. It may be induced or forced. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి న్యాచురల్ డ్రాఫ్ట్ వచ్చేసరికి ఏంటంటే చిమ్నీ ద్వారా మనం గ్యాసెస్ అనేవి ఈ కంబషన్ ఛాంబర్లో ఏవైతే గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయో ఆ గ్యాసెస్ అన్నింటిని మనం బయటికి పంపిస్తూ ఉంటాం అనమాట. అయితే సమ్టైమ్స్ ఏం జరుగుతుందంటే ఈ గ్యాసెస్ పోవడానికి మనకి ఫోర్స్ అనేది సరిపోనప్పుడు మనం ఏం చేస్తామంటే అడిషనల్గా ఇక్కడ ఇంకొక ఎక్విప్మెంట్ అనేది మెకానికల్ ఎక్విప్మెంట్స్ అనేవి మనం యూస్ చేయాల్సి వస్తుంది. వాటిల్లో మనం చెప్పేది ఏంటంటే ఫ్యాన్ కానీ లేదంటే బ్లోయర్ కానీ ఫిక్స్ చేస్తాం అనమాట. ఫిక్స్ చేయటం వల్ల ఏంటంటే ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయి మనకి లోపల ఉన్న కంబషన్ ఛాంబర్లో ఉన్న హాట్ గ్యాసెస్ మొత్తం కూడా చిమ్నీ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం మెకానికల్ అంటే మెకానికల్ పరంగా మనం ఆర్టిఫిషియల్గా మనం ఏదైతే ఫిక్స్ చేసేసి మనం ఈ హాట్ గ్యాసెస్ బాయిలర్లో ఉన్న హాట్ గ్యాసెస్ని బయటికి పంపిస్తామో దాన్నే మనం ఆర్టిఫిషియల్ డ్రాఫ్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డ్రాఫ్ట్స్. చిమ్నీ డ్రాఫ్ట్, మెకానికల్ ఆర్ ఫ్యాన్ డ్రాఫ్ట్. దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ డ్రాఫ్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈక్వేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే దిస్ ఈస్ ద మెయిన్ ఈక్వేషన్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అనమాట. డ్రాఫ్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 353H 1/T1 minus M1 M plus 1/M T2 in mm of water. This is the unit for the height of the draft. Velocity of fluid gases, that is equal to V is equal to root of 2H dash, and draft height that is called H dash is equal to H into
m by m plus 1 into T2 by T1 minus 1 in meter hot gases column. ఓకే, సో ఈ విధంగా మనం ఈ 3 ఈక్వేషన్స్ అనేవి యూస్ చేసేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం నెంబర్ 1. ఇది ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం మనం. ఏ చిమ్నీ ఈజ్ 28 meter height and the temperature of the hot gases in the chimney is 320 degrees Celsius. The temperature of outside air is 23 degrees Celsius and the furnace is supplied with 15 kg of air per kg of coal burnt. Calculate draft in mm of water. ఓకే, క్యాల్కులేట్ డ్రాఫ్ట్ యొక్క వాటర్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు రైట్ డౌన్ హియర్ గివెన్ డేటా ఫర్ దిస్ ప్రాబ్లం. సో ఐ హ్యావ్ రిటన్ హియర్ గివెన్ ఏ చిమ్నీ ఈజ్ 28 mm హైట్ అన్నారు. సో దట్ వీ కెన్ టేక్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 28 meter. Then the temperature of hot gases in the chimney is 320 degrees Celsius. So T2 is equal to 320 degrees Celsius. That is equal to 320 plus 273. Then answer it will come here Kelvins. Okay, converted into Kelvins. So next the temperature of outside air is T1. You can take here 23 degrees Celsius. So that is equal to 23 plus 273 is equal to 300 kelvins. Okay, and the furnace is supplied with 15 kg of air per kg of coal burnt annadu. So then you can take here m is equal to 15 kg of coal. Okay, calculate draft in mm of water. సో మనం ఇప్పుడు calculate draft in mm of water అనేది కనుక్కోవాలి. సో we know that draft H is equal to T1 m plus 1 m T2. We know this equation, so substitute the values in here. Kelvin values you can take here. Okay, 296. And then so now calculate this value, it will come mm of the water. Okay, this is the answer. And then you know that 1 kg per meter square is equal to 1 mm of water. Then 9.81 Newton per meter square is equal to 1 mm of water. So 1 Newton per meter square is equal to 1 by 9.81, that is equal to 0.101937 mm of water. Okay, so this is the solution for this problem.
Now we're going to see another problem for here. Problem number 2. A boiler uses 18 kg air. A boiler uses 18 kg air per kg of fuel. Okay. Determine the minimum height of chimney required to produce a draft of 25 mm of water. The mean temperature of chimney gases 315 degrees Celsius and that of outside air 27 degrees Celsius. Okay, this is the problem. Now here we are going to write down solution. So given a boiler uses 18 kg air per kg of fuel another. So that is called take M 18 kg per kg of fuel. Determine the minimum height of chimney కనుక్కోమన్నారు హెచ్. సో మనకి ఇక్కడ క్యాపిటల్ హెచ్ కావాలి. ఇన్ దిస్ ఈక్వేషన్లో మనకి ఇప్పుడు ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఏ డ్రాఫ్ట్ ఆఫ్ 25 mm ఆఫ్ వాటర్ అన్నాడు. సో 25 mm ఆఫ్ వాటర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హియర్. స్మాల్ హెచ్ ఈస్ గివెన్ డైరెక్ట్లీ. 25 mm of water. The mean temperature of chimney gases. The mean temperature of chimney gases that I take here T2 is equal to 315 degrees Celsius. That is equal to 273 kelvins. And then that the outside air is 27 degrees Celsius. So 27 plus 273, then this is equal to 300 kelvins. Okay. Now write the equation H T1 m plus 1. So we know very well this equation. Now substitute all values in here. We don't know H because we need to find out H in here. So now calculate this. We can find here some of the value with H. Then H is equal to 47.2 meter. This is the answer for this problem. Okay. And now we are going to see another problem in here. Now problem 3. The following data pertain to a steam power plant. ఓకే, ఒక స్టీమ్ పవర్ ప్లాంట్లో మనం అబ్జర్వ్ చేసిన కొంత డేటా ఉంది ఇక్కడ. ఆ డేటా ఏంటంటే హైట్ ఆఫ్ చిమ్నీ ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్, డ్రాఫ్ట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు 16.5 mm ఆఫ్ వాటర్ గేజ్,
temperature of chimney, that is equal to 360 degrees Celsius. Temperature of boiler house is equal to 28 degrees Celsius. Atmospheric pressure is equal to 1.013 bar. Determine the quantity of air used per kg of fuel burned in the boiler. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే బాయిలర్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది బర్న్ అవుతుందో ఇప్పుడు మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, సో విల్ సీ హౌ టు ఫైండ్ దిస్ వన్. Here I write down solution. So given data is, and what is the first one? Height of chimney is given first. I can take this is equal to 30 meter, and then draft produced 16.5 mm. So small h also given. Of water. Now here going to temperature of chimney. So T2 is equal to 360 degrees Celsius, and then T2 is equal to 360 plus 273, that is equal to kelvins, 633 kelvins. Temperature of boiler house. Now then T is equal to 28 degree Celsius. Now here T1 is equal to, can write down 301 kelvins, and then pressure is given, atmospheric pressure. So now here let M is equal to quantity of air used per kg of fuel మనకు కావాల్సింది. సో we know that draft height h, so you can write down here draft height h is equal to so now this is the equation. Now substitute values in here. ఇక్కడ m అనేది మనకు తెలియదు. So remaining all values I substitute in here. Okay, and now then here we are going to calculate this. Here I solve this equation 1 by P01 minus 16 by 5 P53 into 30. Okay, and then now here I write down m plus 1 divided by m into, okay, negative value we can come exchange these values. Why? Because we need to m, and then here we solve this one, we get here 0.0176 into m into, so m plus 1, that is equal to, this is the value, and then calculate this one
Now we will get 1.114 meter. So m plus 1, and then m is equal to 8.772 kg per kg of fuel. Okay, this is the answer. And so here we solve draft problems is very simple manner. So first here they did given h, and now in here they missed this chimney h. This is called chimney height, and this is called draft height. Okay, in third problem missed in value of quantity of air used per kg of fuel, that is called small m. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే డేటా చూసుకొని జాగ్రత్తగా మనం చేసుకుంటూ పోతే డ్రాఫ్ట్ ప్రాబ్లమ్స్ అనేవి సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ వి గో టు సాల్వ్ ఇన్ చిమ్నీ. దీస్ ఆల్ ఆర్ అన్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ డ్రాఫ్ట్. అండ్ డ్రాఫ్ట్ ఈజ్ కాల్డ్ ఇన్ కంబషన్ ఛాంబర్ ద బర్న్ట్ ఎయిర్ గ్యాసెస్. ఓకే, సో నౌ చిమ్నీ గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే కండిషన్ ఆఫ్ ఫర్ మ్యాక్సిమం డిశ్చార్జ్ త్రూ ది చిమ్నీ. ఓకే, అంటే మ్యాక్సిమం ఎంత డిశ్చార్జ్ అవుతుంది, హాట్ గ్యాసెస్ వచ్చేసరికి ఏంటంటే ఎంత డిశ్చార్జ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చిమ్నీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో దానికి చిమ్నీ గురించి మనం తెలుసుకోవాలంటే దాని హైట్ ఎంత ఉంటుంది అంటే చిమ్నీ హైట్ మెయిన్. ఇప్పుడు కంబషన్ ఛాంబర్లో ప్రొడ్యూస్ అయ్యే హాట్ గ్యాసెస్ని బట్టి ఎంతవరకు డిశ్చార్జ్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే హాట్ గ్యాసెస్ని బట్టి మనం చిమ్నీ హైట్ అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే చిమ్నీ హైట్ అనేది ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ని బట్టి కూడా మనం డిసైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు చిమ్నీ నుంచి వచ్చే హాట్ గ్యాసెస్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా వాటిలో కార్బన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కార్బన్ అనేది ఎయిర్లో మనకి మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఈజ్ పొల్యూటెడ్. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది పొల్యూట్ అవ్వకుండా మనం చాలా జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేయాలి అంటే చిమ్నీ హైట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఈ చిమ్నీ హైట్ ఎలా డిసైడ్ చేయాలి, ఏంటి, ఎలా క్యాల్కులేట్ కనుక్కోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.